హలో అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్. నేను నాకు ఎస్కే ప్రైమ్ డెంటల్ హాస్పిటల్ ఉందండి. అది క్లినిక్ వచ్చేసి సంగారెడ్డి. సో, ఇవాళ జనరల్‌గా ఒక టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. చాలా మంది ఏంటి అంటే పన్ను తీయించుకున్నాక డెంటల్ బ్రిడ్జ్ చేయించుకోవాలా? లేదా డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకోవాలా? అనేది సందేహం ఉంటుంది చాలా మంది. సో, దాని గురించి ఇవాళ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో, జనరల్‌గా ఏంటి అనంటే పన్ను తీయించుకున్నాక ఆల్‌మోస్ట్ 3-4 వీక్స్ వెయిట్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్‌గా హీల్ అయిపోతది. హీల్ అయిపోయినాక అప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్‌గా ట్రీట్మెంట్ అనేది డెంటల్ బ్రిడ్జ్ ఆర్ ఇంప్లాంట్ అని చేయించుకోవచ్చు. సో, డెంటల్ బ్రిడ్జ్ అనేది ఏంటి అనంటే జనరల్‌గా పక్క పళ్ళని అరగదీసి దానిపైన పళ్ళన్ని క్యాప్స్ అన్ని పెడతామండి. అది ఇంప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే ఏ పళ్ళని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ ఎక్కడ పళ్ళు తీసామో అక్కడ మాత్రమే ఇంప్లాంట్ అనేది చేస్తాము. సో, డెంటల్ బ్రిడ్జ్ అనేది జనరల్‌గా ఔట్‌డేటెడ్. అయితే జనరల్‌గా ఒకప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంప్లాంట్స్ చేయించుకుంటారు. డెంటల్ ఇంప్లాంట్స్. జనరల్‌గా డెంటల్ బ్రిడ్జ్ లైఫ్ అనేది ఆల్‌మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ వస్తుంది. అదే ఇంప్లాంట్ అయితే 20-25 ఇయర్స్ వస్తుంది. సరే చాలా మంది అడిగేది ఏమడుగుతారంటే డాక్టర్ మరి మీ సజెషన్ ఏంటి అని అంటే నేను జనరల్‌గా డెంటల్ ఇంప్లాంట్‌కే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అనంటే జనరల్‌గా డెంటల్ ఇంప్లాంట్ వల్ల బోన్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అనేది ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఏంది లైఫ్ కూడా ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్ వస్తుంది. అండ్ మోర్ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది డెంటల్ ఇంప్లాంట్‌కి. బ్రిడ్జ్ అనడం వల్ల ఏంటి అనంటే లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే 8-10 ఇయర్స్ వరకే ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అనంటే దానివల్ల కూడా ఫుడ్ లాజిమెంట్ అయ్యి ఇబ్బంది అవ్వడం అనేది కూడా అయింది. సో, అండ్ జనరల్‌గా ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్‌కే ప్రిఫర్ చేస్తారు. సో, ఇదండి ఇవాళ టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనుక మన క్లినిక్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన క్లినిక్ వచ్చేసి ఎస్కే ప్రైమ్ డెంటల్ హాస్పిటల్ సంగారెడ్డిలో లొకేట్ అయ్యి ఉందండి. సో, నా కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. థాంక్ యూ.